స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఈ 5 ఏళ్లలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ఒక 10 కోట్లతోనో 20 కోట్లతోనో 5 కోట్లతోనో లేకపోతే 100 కోట్లతోనో. మరి నవరత్నాలు కూడా ప్రజలందరికీ అందుబాటులో లేవు అనే నెగిటివిటీ కూడా చాలా ఎక్కువ వినిపిస్తుంది. దీనిపై మీ కామెంట్. హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలియదు. ఉందంటారండి షర్మిల గారిని ప్రొవోక్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర? మీకు ఇంకా అర్థం కాలేదా? సో మరి ఇప్పుడు రానున్న 2024 ఎలక్షన్స్కి చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టో నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారి తాలూకు హామీలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో అయితే అసలు నమ్మే పరిస్థితి లేదు. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఆదిత్య. ఈరోజు నా ముందున్న గెస్ట్ చాలా స్పెషల్ అనే చెప్పాలి. శ్రీకాకుళం ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గారి తనయుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు గారు మనతో ఉన్నారు. మరి ఈ 5 ఏళ్లలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి గురించి, అలాగే సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంత మేరకు అందాయి అండ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి ఎన్నో అంశాలు సార్ని అడిగి తెలుసుకుందాం. ఏమాత్రం లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో స్ట్రైట్ క్వశ్చన్ సార్. ఈ 5 ఏళ్లలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆదిత్య గారు చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ 5 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఏంటి అని. అసలు నేను అందరికీ అడుగుతున్నాను, మీతో సహా, మీ దృష్టిలో అసలు అభివృద్ధి అంటే ఏమిటి నాకు చెప్పండి. నిన్నటికి ఇవాటికి చేంజెస్. నిన్న లేనిది ఈరోజు ఉండాలి. అది ప్రజలకి అవసరమై ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి, దాని నీడ్ కంపల్సరీ ఉండాలి. ఎస్, బాగా చెప్పారు. అభివృద్ధి అంటే ఒక రోడ్డు వేయడం కాదు. అభివృద్ధి అంటే ఒక బిల్డింగ్ కట్టడం కాదు. అభివృద్ధి అంటే పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కాదు. ఉదాహరణకి మనం ఒక రోడ్డు వేసాం. రోడ్డు వేస్తే సరిపోద్దా? పేదల పరిస్థితి ఏంటి? అభివృద్ధి అనేది ఒక కన్ను అయితే, ఈరోజు మా ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం అనేది ఒక కన్ను. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం అంతా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఒక 10 కోట్లతోనో 20 కోట్లతోనో 5 కోట్లతోనో లేకపోతే 100 కోట్లతోనో రోడ్డు వేసేసి బిల్డింగులు కట్టేసి, అదే రోడ్డు మీద అదే బిల్డింగ్ బయట పేదవాడు ఆకలితో చచ్చిపోతే అది అభివృద్ధి కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నది పేదవాడు ఆకలితో చచ్చిపోకూడదు, పేదవాడికి భరోసాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే ఎవరూ ప్రవేశపెట్టని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. మీరు ఏదైతే సంక్షేమ పథకాలు అని చెప్తున్నారో, నవరత్నాలు కూడా తీసుకోవచ్చు దాంట్లో నుంచి. ఎస్. ఇప్పుడు ఏదైతే ఒక నవరత్నాలు అనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారో, ఈ నవరత్నాలకి సంబంధించిన అంశం ఏదైతే పాజిటివిటీ ఎంతైతే ఉందో, నెగిటివిటీ కూడా అంతే ఉంది దానికి సంబంధించి. ఇప్పుడు మీరు అన్నారు, ఒక బిల్డింగ్ కడితే సరిపోదు, పేదవాడు ఆకలితో ఉంటే అది అభివృద్ధి కాదు కదా అన్నారు. మరి నవరత్నాలు కూడా ప్రజలందరికీ అందుబాటులో లేవు అనే నెగిటివిటీ కూడా చాలా ఎక్కువ వినిపిస్తుంది. దీనిపై మీ కామెంట్. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలకి అర్హతే ప్రామాణికం అనేది ఉంది. నాకు ఇల్లు ఉంది, 4 చక్రాల వాహనం ఉంది, నేను ఆదాయ పన్ను కడుతున్నాను అంటే ఇన్కమ్ ట్యాక్స్, నా కొడుక్కి ఉద్యోగం ఉంది, అయినా నాకు పథకం కావాలంటే అది తప్పు. ఒక్కసారి మీరు నాతో రండి, నేను తీసుకెళ్తాను. గ్రామాల్లో కానీ కార్పొరేషన్లో కానీ రెక్కాడితే కానీ డొక్కాడని ఎన్నో పేద కుటుంబాలు ఉన్నాయి. ఒక పూట అన్నం దొరికితే చాలు అన్న కుటుంబాలని నా కళ్ళతో నేను చూశాను. అటువంటి పేద కుటుంబాల కోసం
ఆవిర్భవించినటువంటి పార్టీయే వైసీపీ పార్టీ. అటువంటి పేద కుటుంబాల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రే జగన్మోహన్ రెడ్డి గారు. అర్హత పెట్టాం, కొన్ని నామ్స్ పెట్టాం. నాకు అన్నీ ఉన్నాయి, నాకు పథకం ఇచ్చేయండి అంటే అది సాధ్యపడదు. నాన్ డీబీటీ, డీబీటీ, ప్రత్యక్షంగా పరోక్షంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, కక్ష సాధింపు లేకుండా పొద్దున్న 7 గంటకే వాలంటీర్ ద్వారా సంక్షేమ కార్యక్రమం వెళ్తుంది. ఈ రోజున 1వ తారీఖు. ఇప్పుడే నేను మీ ఇంటర్వ్యూకి వస్తున్న ముందే పేద కుటుంబాలకి పెన్షన్స్ ఇచ్చి వస్తున్నాను. సో ఎలాగో పేద కుటుంబాలు అనే టాపిక్ వచ్చింది కాబట్టి మీ గురించి చాలామందికి తెలియని విషయం, మాకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను. సో దాన్ని మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా చెప్తారని నేను అనుకుంటున్నాను. జేమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 36,000 మందికి ఉచితంగా గుండె ఆపరేషన్ చేయించారు అని. సో ఏంటి సార్ అసలు దీనికి సంబంధించిన రీజన్స్ కానీ ఏంటి అసలు? జేమ్స్ హాస్పిటల్ ద్వారా 36,000 మందికి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆపరేషన్స్ చేయించాను, చికిత్స చేయించాను, స్టంట్లు వేయించాను, బ్లడ్ టెస్టులు చేయించాను, థైరాయిడ్ టెస్టులు చేయించాను. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పిల్లలకు కూడా ఆపరేషన్స్ చేయించాను. నాకు ఈ జెమ్స్ హాస్పిటల్ ద్వారా 36,000 మందికి ఉచితంగా గుండె పరీక్షలు, వైద్య పరీక్షలు చేయించడం అనేది నా జీవితానికి తృప్తినిచ్చినటువంటి విషయం. అది నేను ఒక బాధ్యతగా భావించాను. ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, ఏదో విధంగా ప్రజలకు మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో చాలామందికి ఈ పరీక్షలు చేయించడానికి తాలూకు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, చాలామందికి హార్ట్ అటాక్ అంటే ఏంటో తెలియదు. చాలామందికి ఇప్పటికి కూడా గ్యాస్ట్రిక్ పెయిన్ కూడా హార్ట్ పెయిన్ అనుకుంటారు, లేకపోతే హార్ట్ పెయిన్ లేకపోతే ఇక్కడేదో పెయిన్ వస్తుంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుంటారు. ముఖ్యంగా పల్లెటూరులో అయితే అసలు అవగాహన లేదు. అసలు బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి, ఒక ప్రిలిమినరీ బ్లడ్ టెస్ట్ అనేది చాలా అవసరం, ఒక ఈసీజీ టెస్ట్ అనేది చాలా అవసరం అనే విషయం కూడా చాలామందికి తెలియదు. అంటే కొంత బద్ధకం వల్ల తెలియదు, కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల తెలియదు. ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే ఒక ఏజ్ లిమిట్ ఉండేది, ఒక ఏజ్ లిమిట్ అనేది ఉండేది హార్ట్ అటాక్ అంటే. ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఏజ్తో సంబంధమే లేదు. ఆడైనా, మగైనా, చిన్నపిల్లలైనా, స్టూడెంట్స్ అయినా ఏజ్తో సంబంధమే లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు, ఆరోగ్యంగా ఉన్నా రావచ్చు, మనం డైట్లో ఉన్నా కూడా రావచ్చు, ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా రావచ్చు. ఈ మధ్యన మీరు చూస్తున్నారు కదా, జిమ్ చేస్తూ కుప్పకూలి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జిమ్ చేస్తూ జెమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అటువంటి కేసులు నేను ఎన్నో చూశాను, పల్లెటూరులో కానీ మన కార్పొరేషన్లో కానీ. జెమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీరు సపోర్ట్ చేయండి, నేను ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాను అని ఒక దీక్షతో, ఒక పట్టుదలతో, ఇది ఒకరోజు కాదు, సుమారు 6 months, 6 నెలలు, వారానికి 3 దగ్గర, గార మండలం, శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం కార్పొరేషన్, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ధర్మాన ప్రసాదరావు గారి అభిమానుల సహాయ సహకారాలతోనే జెమ్స్ హాస్పిటల్ ద్వారా ఈ 36,000 మందికి పరీక్షలు చేయించగలిగాను. ఇందులో ఎన్నో అసలు విషయాలు తెలుసుకున్నాను నేను కూడా. అసలు మెడికల్ దీంట్లో ఇన్ని ఉన్నాయా అని. ఎంతోమంది ముసలి వాళ్ళకి ఈసీజీలు చేయించడం జరిగింది, బ్లడ్ టెస్టులు చేయించడం జరిగింది, థైరాయిడ్ టెస్టులు చేయించడం జరిగింది. చాలామందికి నేను టెస్టులు చేయిస్తే చాలామందికి 4 బ్లాకులు, 5 బ్లాకులు హార్ట్లో, కొంతమందికి అయితే పూర్తిగా హార్టే డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. తెలియదు, వాళ్ళకి చూడడానికి బాగున్నారు కానీ బయటికి తెలియదు. అలాంటి వాళ్ళందరూ షాకుకు గురయ్యారు. మేమే కానీ టెస్టులు చేయించుకోకపోతే మాకు అసలు తెలిసేది కాదు, చచ్చిపోయేవాళ్ళం. ఎందుకని హార్ట్ అటాక్ అనేది మనకు చెప్పిరాదు కదా. దుష్టశక్తిని ఎదుర్కోవాలి అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫామ్ అయితే దాన్ని ఎదుర్కోగలుగుతాం. ఇండివిజువల్గా మేము ఎదుర్కోలేకపోతున్నాము, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా మేము ఫామ్ అవుతున్నామని వాళ్ళ వాదన వినిపిస్తూనే ఉంది. వాళ్ళ వాదన వినిపించడం లేదు, ఎల్లో మీడియా అలా చెప్తుంది, వాళ్ళు అలా సృష్టిస్తున్నారు. వాళ్ళు ఏమైనా సృష్టించగలరు, ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది.
వాళ్ళ చేతుల్లో పత్రికా రంగం ఉంది, వాళ్ళ చేతుల్లో ఎలక్ట్రానిక్ మీడియా రంగం ఉంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా ఉంది కదా సార్? ఉంది, మాకు ఒకటి ఉందండి, ఒకటి ఉంది. ఈ రోజున స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక్క పత్రిక కూడా మాకు లేదు, ఒక్క పత్రిక కూడా మాకు లేదు. ఇది కనీసం సాక్షి పత్రిక ఉండడం వల్ల ఈ రోజున పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కానీ నవరత్నాలు కానీ మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాం, సక్సెస్ అయ్యాం. పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. కనీసం ఆ పత్రిక ఉంది కాబట్టి కనీసం మేము ఇంకా తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈ ఎల్లో మీడియాని ఎవరైనా తట్టుకోగలరా అండి? జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తట్టుకోగలిగారు, రాజశేఖర రెడ్డి గారు కాబట్టి తట్టుకోగలిగారు, ఇంకెవరైనా తట్టుకోగలరా? ఇప్పుడే మీరు అన్నారు లైక్ మైండెడ్. ఏం లైక్ మైండెడ్ అండి? ఒక వ్యక్తిని ఢీకొనడానికి ఒక పక్కన జనసేన, ఒక పక్కన టీడీపీ, ఒక పక్కన పచ్చపత్రికలు, ఇంకా రేపోమాపో ఎవరు కలుస్తారో నాకు తెలియదు. వీళ్ళందరూ ఏకమయ్యారంటే ఆ వ్యక్తి ఎంత శక్తివంతుడో మీరు ఆలోచించండి. ఆ వ్యక్తి ఎంత శక్తివంతుడైతే ఇంతమంది ఏకమవుతారు. లైక్ మైండెడ్డా? దీనికి ఇంగ్లీష్లో చాలా అద్భుతమైన కొటేషన్ ఏంటంటే వాళ్ళు చెప్తుంది లైక్ మైండెడ్. లైక్ మైండెడ్ కాదు, కక్షతో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలన్న కుట్రతో వీళ్ళంతా కూడా ఏకమయ్యారు. అయితే సరే సార్, మా నాయకుడు ఒకటే చెప్తున్నారు, అందరూ ఏకం అవ్వండి, నాకెవరితోని పొత్తులు అక్కర్లేదు. మాకు పొత్తు వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, ధర్మాన ప్రసాదరావు గారికి ప్రజలతోనే పొత్తు. సరే, మీరు అన్నట్టు ఈ లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ పక్కన పెట్టేద్దాం. సాక్షాత్తు ఆ ఇంటి ఆడబిడ్డే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి మా అన్నలాగా, మా అన్నయ్యలాగా బహిరంగ సభల్లో చెప్పేస్తున్నారు. మరి దీనిపై ఏం చెప్తారు మీరు? షర్మిల గారు అంటే మాకు చాలా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆవిడంటే మా అందరికీ గౌరవమే. బట్ ఏంటంటే ఆవిడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా మాట్లాడుతుందో నాకైతే అర్థం కావటం లేదు. అంటే ఈ చంద్రబాబు నాయుడు కానీ, ఈ ఎల్లో మీడియా కానీ ఎంత సమర్థులో చూడండి. చివరికి ఉందంటారండి షర్మిల గారిని ప్రొవోక్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర? డెఫినెట్లీ. షూరా? డెఫినెట్లీ, వై నాట్? డెఫినెట్లీ. మీకు ఇంకా అర్థం కాలేదా? అంటే ఆవిడ ఇండివిజువల్ ఉమెన్ కదా, సో ఒకళ్ళ మాటలకి ప్రలోభం చెందే టైప్ కాదేమో, ఎందుకంటే రాజన్న బిడ్డ. ఎస్, మీరు అన్నారు కదా, నిజంగా చంద్రబాబు నాయుడు ఇందులో హస్తం లేకపోతే షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. మీరందరూ చూశారు, టీవీలో కూడా చూశారు, పత్రికల్లో చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలి? కుదిరితే పెళ్ళికి వస్తాను కాదు, అది ఎలాగా చెప్తారు. మొత్తానికి ఆయన పెళ్ళికి కూడా రాలేదు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. ఆయన ఏం చెప్పాలి? మా కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉంటే, ఏమైనా గొడవలు ఉంటే ఒక పెద్ద మనిషిగా ఈ గొడవలు ఎందుకమ్మా అని చెప్పాలి. ఆయన చెప్పలేదు. ఆయన చెప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోనే జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టించడం, ఇది షర్మిల గారు రాక ముందు నుంచి ఇది జరుగుతుంది. అక్కడ బీజేపీ వాళ్ళు కాలు పట్టుకోవడం. మీకు అర్థమైందా? మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు తాలూకు హస్తం ఉంది ఇందులో డౌటే ఉంది. మీరన్న కోణంలో చూస్తే కుటుంబంలో అన్నాక గొడవలు జరిగితే యాజ్ ఎ పెద్ద మనిషి తరహాలో ఇలా కాదు తల్లి, ఇలా గొడవలు ఉన్నప్పుడు సర్దుకుపోండి అని చెప్పాలి అని మీరు చెప్పారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఇష్యూలో చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులో ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళకి చెప్పొచ్చు కదా, కుటుంబం అని నాకు తోడుగా ఉండాలి, ఆడబిడ్డలు ఇద్దరు రోడ్డుకి ఎక్కారు, సాక్షాత్తు నీ బాబాయ్ కూతురే రోడ్డు ఎక్కింది, వాళ్ళ మామ కోసం మీ మేనత్త పోలీస్ కోర్టుల చుట్టూ తిరుగుతుంది, మరి వాళ్ళు చెప్పొచ్చు కదా సార్. అంటే మీరు మంచి క్వశ్చన్ వేశారు. కానీ చంద్రబాబు నాయుడు కొడుకుని, చంద్రబాబు నాయుడు భార్యని ఆ కుటుంబ సభ్యులు ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే ఒకసారి మోసపోతారు.
రెండుసార్లు మోసపోతారు. కానీ చంద్రబాబు నాయుడు చేతిలో నందమూరి కుటుంబం ఎప్పుడూ మోసపోతూనే ఉంది, ఎప్పుడూ మోసపోతూనే ఉంది. అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో. బాలకృష్ణ కూడా ఎందుకంటే కూతుర్ని ఇచ్చాడు కాబట్టి నోరు మూసుకొని ఉన్నాడు. అదే కూతుర్ని ఇవ్వకపోతే బాలకృష్ణ కూడా నాకు తెలిసి ఎదురు తిరిగేవాడు. సో ఇది అందరికీ తెలిసిన సీక్రెటేనండి. ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. ఇది ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు, హరికృష్ణని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు, కుటుంబానికి కేవలం ఎన్నికలప్పుడే వాడుకుంది చంద్రబాబు నాయుడు. అందుకే నమ్మరు, ఎవరు చెప్పినా నమ్మరు. సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు మళ్ళీ ప్రత్యక్షమై నమ్మండి మా వాళ్ళు ఉన్నాయన్నా కూడా నమ్మరు. సరే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అంశం చూసుకుంటే ఇప్పుడు సిద్ధం సభలకి జనాలు అయితే చాలా భారీగా తరలిస్తున్నారు. మరి ఈ ఓట్ బ్యాంక్ అంతా, ఈ ప్రజలంతా కన్క్లూజన్లో పట్టం కడతారంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీరు గమనించారో లేదో. నా పరిపాలన నచ్చితేనే ఓటెయ్యండి, మీ బిడ్డకి ఓటెయ్యండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా ప్రజలకి అడగడం జరుగుతుంది. అసలే అలాగే నాకు తెలిసి ఈ దేశంలో అంత ధైర్యంగా ఎవరు అడగలేదు ఇంతవరకు. ఎందుకంటే ఈ రోజున పరిపాలన మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అంటారు. ఎస్, సిద్ధం సభలకి లక్షల్లో జనాలు వస్తున్నారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అండి. ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నాడండి, ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నాడు. అరే, గ్రామాల్లో కానీ కార్పొరేషన్లో కానీ మేము కుటుంబాల దగ్గరికి వెళ్తుంటే ఏమంటున్నారు తెలుసా? కడుపును పుట్టిన కొడుకే మాట తప్పుతాడమ్మా. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటే కాదు, ఇవ్వని హామీలు కూడా ఈరోజు నిలబెట్టుకున్నారు. కొడుకే మాకు చూడ్డు. అలాంటిది ఈ రోజున ఒక పెద్దన్న పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నారు. రేపో మాపో చచ్చిపోయే మాలాంటి ముసలి వాళ్ళకు అయితే ఒక మనవడ పాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చింది లిఖితపూర్వకంగా కనిపిస్తుంది, మీడియా పరంగా కనిపిస్తుంది. 6 ఏళ్ల బాలుడి దగ్గర నుంచి 60 ఏళ్ల పండు ముసలాడి దగ్గర కూడా కనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే, జనాల్లో వస్తున్నటువంటి ఒక టాక్ ఏంటంటే, సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ అభివృద్ధి జరగలేదు. ఎస్, మీకు అదే చెప్తున్నాను. ఇందాక మీరు వేసిన ఫస్ట్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ చెప్పాను. అభివృద్ధి అంటే ఏమిటి? అసలు అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు మన శ్రీకాకుళం నియోజకవర్గమే తీసుకోండి. ఎక్కడి వరకు ఎందుకు, మన శ్రీకాకుళం నియోజకవర్గమే తీసుకోండి. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడు. అలాగే ఈ జిల్లాలో కానీ శ్రీకాకుళం నియోజకవర్గంలో కానీ అత్యధిక శాతం పరిపాలించింది తెలుగుదేశం పార్టీ నాయకులే. వాళ్ళేం అభివృద్ధి చేశారో నేను అడుగుతున్నాను. మీరేం అభివృద్ధి చేశారో చెప్పండి. నేను కూడా మీ సభలకు వచ్చి చప్పట్లు కొడతాను, దండలేస్తాను, స్లోగన్స్ ఇస్తాను. చెప్పండి, మీరేం అభివృద్ధి చేశారో చెప్పండి. నేను ఒక శ్రీకాకుళంలో పుట్టిన ఒక యువకుడుగా అడుగుతున్నాను. అయ్యా, ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ అత్యధికంగా కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎంపీలుగా ఉన్నారు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. మీరేం అభివృద్ధి చేశారు చెప్పండి. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి మీరు ఏం చేశారు చెప్పండి. జిల్లా మాట దేవుడు ఎరుగు. శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం, దానికి కర్త, దానికి కర్మ ధర్మాన ప్రసాదరావు గారు. ఇది నేను చెప్తుంది కాదు, జనం చెప్తున్నమాట. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చాడు, లోకేష్ వచ్చాడు. లోకేష్ రావడానికి, చంద్రబాబు నాయుడు రావడానికి సుమారు ఐ థింక్ ఒక 10 రోజులు అనుకుంటాను, 10-15 రోజులు అనుకుంటాను. 15 రోజులు. మీటింగ్ ఎక్కడ పెట్టారండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? లోకల్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? లోకల్లో. అదే అంత ఐడియా లేదు. 80 ఫీట్ రోడ్లో పెట్టారు. ప్రేక్షకులారా, మీరు ఇది గమనించాలి. తండ్రి కొడుకులు ఇద్దరు, లోకేష్ చంద్రబాబు నాయుడు ఇద్దరు 80 ఫీట్ రోడ్లో మీటింగ్ పెట్టారు. 80 ఫీట్లో రోడ్లో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు
తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు 80 ఫీట్లో మీటింగ్ పెట్టి ధర్మాన ప్రసాదరావు గారిని విమర్శిస్తున్నారు. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ 80 ఫీట్ రోడ్ తీసుకొచ్చిన వ్యక్తి ధర్మాన ప్రసాదరావు గారు. ఆ 80 ఫీట్ రోడ్డు వేసిన వ్యక్తి ధర్మాన ప్రసాదరావు గారు. కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఒక ఆర్కిటెక్ట్ ఎలాగైతే పనిచేస్తాడో అలాగ ధర్మాన ప్రసాదరావు గారు పనిచేసి ఆ 80 ఫీట్ రోడ్ సుందరీకరణ చేసి ఆ 80 ఫీట్ రోడ్ తీసుకొస్తే మన పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు ఒకడు, రామ్మోహన్ నాయుడు. అతను అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ 80 ఫీట్ రోడ్లో. అదే 80 ఫీట్ రోడ్లో ఆయన తండ్రి తోలక విగ్రహం పెట్టుకున్నాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే 80 ఫీట్ రోడ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టుకుంది. ధర్మాన ప్రసాదరావు గారు 80 ఫీట్ రోడ్డు వేస్తే ఏం చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు? అభివృద్ధి చెప్పండి. ప్రెస్ మీట్లు పెట్టారు, ధర్మాన ప్రసాదరావు గారిని విమర్శించారు. 2014 నుంచి 19 దాకా ఇంకోటైతే చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కొబ్బరికాయలు కొట్టారు. మీరేం చేశారు చెప్పండి? సెవెన్ రోడ్ జంక్షన్ రోడ్డు వైండింగ్ చేసింది ధర్మాన ప్రసాదరావు గారు. చిన్న బజార్ రోడ్ వైండింగ్ చేసింది ధర్మాన ప్రసాదరావు గారు. బైక్ వెళ్ళేది కాదు చిన్న బజార్ రోడ్లో అయితే. ఈ రోజున లారీ వెళ్ళిపోతుంది. రిమ్స్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది ధర్మాన ప్రసాదరావు గారు. గుజరాతీపేట బ్రిడ్జ్, అలాగే పొన్నాడు బ్రిడ్జ్ తీసుకొచ్చింది ధర్మాన ప్రసాదరావు గారు. మీరేం చేశారు చెప్పండి? దురదృష్టం ఏంటంటే మీరేమీ చేయకపోయినా ప్రజలు మీకు ఓట్లేశారు. దురదృష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్యం కదా, మీకు ఓట్లేశారు. నిజానికి శ్రీకాకుళం నియోజకవర్గం కానీ జిల్లా కానీ వెనకబడిపోవడానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంశం చూసుకుంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థికంగా కొంచెం వెనకబడిపోయింది అనే ఒక అంశం అయితే కనిపిస్తూనే ఉంది. సో మరి రానున్న 2024 ఎలక్షన్స్కి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. సో మరి ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఖర్చులు చూసుకున్నట్టయితే ఎంత మేరకు ఉంటుంది? అవన్నీ ఇన్వెస్ట్ చేస్తే ఈ ఆర్థికంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందా, లేకపోతే ఇంకా ఎన్నికకి వెళ్ళిద్దా? ఎంత మేర ఖర్చు అవ్వచ్చు అసలు వీటన్నిటికీ? మీరు ఈ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. అందుకే తెలుగుదేశం మేనిఫెస్టో కూడా తెచ్చాను నేను. కారులో మేనిఫెస్టో ఉంటుంది, తీసుకురండి. యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను అడగాలి. మీరు అడగాలి. మంచి క్వశ్చనే సార్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక అంశం చూసుకున్నట్టయితే రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థికంగా చాలా వెనక్కి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో మరి ఇప్పుడు రానున్న 2024 ఎలక్షన్స్కి చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టో నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. మరి వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు? అండ్ అవన్నీ ఒకవేళ అప్లై చేస్తే వెనకపడినటువంటి ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకాస్త ముందుకు వెళ్ళిద్దా, లేకపోతే ఇంకా వెనక్కి వస్తుందా? ఏంటి అసలు ఇది? అసలు చంద్రబాబు నాయుడు తాలూకా వాగ్దానాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి తాలూకా హామీలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో అయితే అసలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇది తెలుగుదేశం పార్టీ తాలూకా మేనిఫెస్టో. పెళ్లికార్డులాగా ఉంది ఇది మేనిఫెస్టోలో లేదు, పెళ్లికార్డులాగా ఉంది. ఇన్ని అబద్ధాలు చెప్తున్నారంటే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంట. ఈ 6 గ్యారంటీలు ఒకసారి నేను చదువుతాను. యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి రూపాయి 3,000 నిరుద్యోగ భృతి. బాబు చంద్రబాబు నాయుడు, నువ్వు నీ కొడుకు లోకేష్ కలిసి 2014లో హామీ ఇచ్చారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు, వాగ్దానం ఇచ్చారు. నీ కొడుకు మంత్రి అయ్యాడు. నిరుద్యోగ భృతి ఇచ్చావా? 2014 నుంచి 19 దాకా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తానని దొంగ హామీ ఇచ్చావు. ఒకవేళ నిరుద్యోగ భృతి కాకపోతే ఉద్యోగం ఇస్తామన్నావు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అబ్బా కొడుకులు ఇద్దరూ కలిసి
యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకి 3,000 నిరుద్యోగ భృతి అని జనానికి మోసం చేస్తున్నారు. ఎలాగైనా అడ్డదారుల అధికారంలోకి రావాలని ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా మిమ్మల్ని? రెండో హామీ, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థి ఏడాదికి రూపాయి 15,000. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏమిటి చెప్పండి? అమ్మ ఒడి కింద 15,000 ఇవ్వడమే కాకుండా అర్హత ఉన్న వారికి నాడు నేడు స్కూల్స్ ఒకసారి మీరు చూడండి. ఈ అమ్మఒడి ఇంట్లో ప్రతి ఒక్కరికి వస్తుందా? అర్హత ఉన్నవారికి మీన్స్ దానికి కొన్ని నామ్స్ ఉన్నాయండి. అది ఇందాక మీకు నేను చెప్పాను కదా, నాకు అన్నీ ఉన్నాయి. మా ఆయన నెలకి ₹1,00,000 శాలరీ డ్రా చేస్తున్నాడు. మా ఇంట్లో 4 చక్రాల వాహనం ఉంది, కారు ఉంది, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, మా ఇల్లు పెద్దది, మాకు 5 ఎకరాల పొలం ఉంది, అయినా మాకు అమ్మ ఒడి ఇవ్వండి అంటే అది న్యాయమా చెప్పండి? అది ధర్మమా? మరి పేదవాడు ఏమైపోతాడు చెప్పండి? ఈ రోజున అమ్మ ఒడి ప్రవేశపెట్టి నాడు నేడు స్కూల్స్ పెట్టి, ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేవారు కాదు ఎవరును. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక చులకన అభిప్రాయం ఉండేది. ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా గవర్నమెంట్ స్కూల్స్ ఈ రోజున ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్లో ఏ సదుపాయాలు అయితే ఉన్నాయో అన్ని సదుపాయాలు కూడా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నాయి. దానికి కారణం నాడు నేడు స్కూల్స్ కింద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. మన ఇంట్లో పెట్టరు, డబ్బులున్నా కూడా ఇంట్లో పెట్టరు. రోజు పొద్దున్న పిల్లలకి నాడు నేడు స్కూల్స్లో రాగిజావ, కోడిగుడ్డు, పౌష్టిక ఆహారం, స్కూల్ బ్యాగులు, స్కూల్ బెల్టులు, స్కూల్ షూస్, స్కూల్ పుస్తకాలు. ఈ రోజున దేశంలోనే విద్యా వ్యవస్థకి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. అదే ఇందాక మీకు నేను చెప్పాను. ఇన్ని మేము చేస్తుంటే ఈయన మళ్ళీ దొంగ హామీ. ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూపాయి 15,000. మరి 2014 నుంచి 19 దాకా ఏం చేశారు? అబ్బా కొడుకులు ఇద్దరు ఏం చేశారు? ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేశారు? అప్పుడు మీకు విద్యార్థులు గుర్తు రాలేదా? అప్పుడు మీకు స్కూళ్ళు గుర్తు రాలేదా? ఇకన మూడో దొంగ హామీ, ప్రతి రైతుకు ఏడాదికి రూపాయి 20,000. నమ్ముతారా ఇది? గ్రామాల్లోకి వెళ్తుంటే రైతులు గోల పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు మేము నమ్మము, చంద్రబాబు నాయుడు తాలూకు హామీలు మేము నమ్మము అని. ఈ రోజున రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఎక్కడ మీడియేటర్ లేకుండా, ఎక్కడ బ్రోకర్లు లేకుండా విత్తనాలు కూడా ప్రభుత్వమే కొని రైతు భరోసా కేంద్రాల ద్వారా నేను ప్రతిరోజు వెళ్తున్నాను అక్కడికి. ఏదో ఒక కార్యక్రమం మీద నేను గ్రామాల్లో వెళ్తున్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు సందర్శించడం జరుగుతుంది. ఇంత చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం. ఇది దొంగ హామీ. ఇంకా 4వ హామీ, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. నమ్ముతారండి? ఇప్పుడు మీరు నమ్ముతారా చెప్పండి? 5వది, ప్రతి స్త్రీకి నెలకి రూపాయి 1,500. రుణమాఫీ చేస్తాము, మీ జీవితాలు మారుస్తామని అబద్ధపు హామీ ఇచ్చి, మహిళా రుణమాఫీ చేస్తామని అబద్ధాలు చెప్పి 4.5 సంవత్సరాలు కాలం గడిపి, రేపు ఎన్నికలంటే 2014 నుంచి 19 దాకా కాలం గలిపి మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, వాయిదాలు వేసి, మోసం చేసి, ఎల్లో మీడియా ద్వారా, వాళ్ళ సొంత పత్రికల ద్వారా రేపు ఎన్నికలంటే ఈ రోజున పసుపు కుంకులు డబ్బులేసి స్త్రీలకి, మహిళలకి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈనాడు మళ్ళీ దొంగ హామీ ఇచ్చాడు. ప్రతి స్త్రీకి నెలకి రూపాయి 1,500. నమ్ముతారండి? 6వ హామీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ప్రజలు నమ్మటం లేదు. మహిళలు ఏమంటున్నారు తెలుసా? ఈ బస్సు ప్రయాణం కోసం నేను మొన్న అడిగాను, ఇదే కిల్లిపాలెంలో నేను అడిగాను, కిల్లిపాలెం గ్రామంలో అడిగాను, అమ్మా చంద్రబాబు నాయుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చేస్తామంటున్నాడు, అధికారంలోకి వస్తే మీరు నమ్ముతారా అంటే, ఒక మహిళ అయితే
బాబు పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఉచిత బస్సు ప్రయాణం అంటున్నాడు కదా బాబు, మళ్ళీ జన్మభూమి కమిటీ వస్తుంది. ఆర్టీసీ బస్సుకి ఎంత ఇవ్వాలో మాకు తెలియదు, కానీ మళ్ళీ మేము బస్సు ఎక్కాలంటే జన్మభూమి కమిటీకి మళ్ళీ మేము లంచం ఇచ్చుకొని ఎక్కాలి బాబు బస్సు అంటున్నారు. వాస్తవం, నమ్మటం లేదు. అందరూ ఏమంటున్నారో తెలుసా, మీకు వాస్తవాలు చెప్పాలి. అందుకే నేను వీళ్ళతో మేనిఫెస్టో కూడా తెచ్చాను. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంట. ఇప్పుడే పథకాలన్నీ చదివాను, వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలన్నీ కూడా చదివాను. ఈ రోజున మన ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. మనస వాచ కర్మేన ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కక్ష లేదు, వివక్ష లేదు, కులం లేదు, మతం లేదు, బ్రోకర్లు లేరు, మీడియేటర్ లేరు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ ఉండేది. ఒక పెన్షన్ ఇస్తే కమిషన్, ఒక రేషన్ ఇస్తే కమిషన్, ఒక ఎస్సీ లోన్ ఇస్తే కమిషన్, ఒక బీసీ లోన్ ఇస్తే కమిషన్, ఒక మత్స్యకారు భరోసా ఇస్తే కమిషన్, ఒక పెన్షన్ ఇస్తే కమిషన్. గ్రామాల్లో కానీ కార్పొరేషన్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దిగజారిపోయారంటే ఈ జన్మభూమి కమిటీ తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ వయసు చూపించి పెన్షన్లు కూడా పెట్టేశారు వాళ్ళ కార్యకర్తలకి. చివరికి అధికారులను కూడా బెదిరించి, ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థను కానీ పోలీసు వ్యవస్థను కానీ బెదిరించి అడ్డంగా పనులు చేయించుకునేవారు. ఈరోజు నా పరిస్థితి లేదు. పెన్షన్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, రేషన్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏదైనా సమస్య వస్తే కలెక్టరేట్ చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఆర్ఐ చుట్టూ తిరగవసరం లేదు. మన గ్రామంలోనే, మన కార్పొరేషన్లోనే సచివాలయాలు పెట్టి, వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈరోజు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను ఒక యువకుడిగా ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను. అందుకే ఇంత ధైర్యంగా గడప గడపకి మేము వెళ్ళగలుగుతున్నాం. అందుకే ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. అందుకే ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా సాధికారిక బస్సు యాత్ర కూడా చేపట్టగలిగాం. ఈరోజు చెయ్యూత పథకం తీసుకోండి, ఆసరా పథకం తీసుకోండి, అమ్మఒడి పథకం తీసుకోండి, ప్రతిది కూడా, ప్రతి పథకం కోసం మాట్లాడాలంటే గంట మాట్లాడచ్చు. ఈ పథకాల వెనక ఎంతో శ్రమ ఉంది, ఈ పథకాల వెనక కన్నీరు ఉంది, ఈ సంక్షేమ పరిపాలన వెనకాతలు ఒక విజన్ ఉంది. మాకు కావాల్సింది అమరావతి గ్రాఫిక్లు కాదు, మాకు కావాల్సింది సూటు బూటు వేసుకొని ఇంగ్లీష్ మాట్లాడడం కాదు, మాకు కావాల్సింది కంప్యూటర్, ఐఫోను, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇవి కాదు. పేదవాడు తడిగొడ్డేసుకొని పడుకోవాలి, అది మనకి కావాలి, అది మాకు కావాలి. ఒక రాజధాని కోసం 32,000 ఎకరాలు ఎక్వైర్ చేసే క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు అర్థం కావాలి. రాజధానికి మహా అయితే ఒక 200 ఎకరాలు, 300 ఎకరాలు అవసరం పడుతుంది. అది కూడా ఎక్కువ నాకు అడిగితే. ఒక సెక్రటరియట్ కట్టాలన్నా, ఒక అసెంబ్లీ కట్టాలన్నా, లేకపోతే ఒక రాజ్భవన్ కట్టాలన్నా, లేకపోతే ఒక పరిపాలన రాజధాని కట్టాలన్నా 32,000 ఎకరాలు అండి. మా దురదృష్టం ఏంటంటే మాకు మీడియా లేదు. మీకు అదే చెప్తున్నాను, మాకు మీడియా లేదు. మీరు ఎంత ఒక క్వశ్చన్ అడిగారు, మీకు సాక్షి ఉంది కదా. సాక్షి ఉంది కాబట్టే కనీసం మేము చేసినవి చెప్పుకుంటున్నాం, చేయను చెప్పుకోలేము మేము. ఎల్లో మీడియా లాగా, ఈనాడు పత్రికలాగా, ఆంధ్రజ్యోతి పత్రికలాగా, TV5 లాగా ఉన్నవి లేనివి ఉన్నవి చెప్పుకోవట్లేదు, చేసినవి చెప్పుకుంటున్నాం. పోనీ చెప్పినవి చేశారా? 100% చేసాం. చెప్పినవే కాదు, చెప్పను కూడా చేసాం. ఎలక్షన్స్ టైమే కాదు, మీరు అదే మీకు అర్థం కాదు. ఎలక్షన్స్ కోసమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే, మొదటి నెల నుంచే చెప్పినవి చెప్పనివన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా 175కి 175 వస్తాయి, 175 గెలిపించుకోవడానికి మనందరం నడుం బిగించాలని అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా ఆయన చెప్తున్నాడు, ఇందాక మీకు చెప్పాను, నా పరిపాలన నచ్చితేనే మీరు ఓటు వేయండి అని. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో ఉన్నటువంటి 6 పథకాల గురించి చాలా చక్కగా విశదీకరించారు. మీ వర్షన్లో మీరు చెప్పారు, బాగుంది, సంతోషం. ఎలక్షన్స్ టైంలో
ప్రత్యేక హోదా అనే ఒక టాపిక్ కానీ, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు సరే మీకు మీడియా లేదు, వాళ్ళకి మీడియా ఉంది. వాళ్ళ మీడియానో లేకపోతే ఎక్స్ మీడియానో వై మీడియానో మనకు తెలియదు. ఎక్స్ అనుకుందాం. అదే మీడియా సాక్షిగా చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తెలంగాణ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ రాజధాని ఏదంటే కాలర్ ఎగరేసుకొని మేము హైదరాబాద్ మా రాజధాని అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈరోజు ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది పీపుల్స్ని తెలంగాణ పిల్లలు ఒకవేళ మీ రాజధాని ఏది అని అంటే మాకు రాజధాని లేదు అని ఇలా కొంచెం వ్యంగ్యంగా ట్రోలింగ్ కానీ మీమ్స్ కానీ మనం చూస్తూ ఉంటాం. మరి ఇవన్నీ ఎలక్షన్స్ టైంలో చెప్పిన హామీల్లో భాగమే కదా. ప్రత్యేక హోదా కానీ లేకపోతే రాజధాని కానీ. ఆదిత్య గారు ఇచ్చిన హామీల్లో 80% మేము నెరవేర్చాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆర్థిక రాజధాని ఒకటి, అసెంబ్లీకి సంబంధించిన ఒకటి, తర్వాత న్యాయ రాజధాని ఒకటి అనేది 3 రాజధానులు అనేది తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే అసలు రాజధానికి 32,000 ఎకరాలు ఎందుకు ఎక్వేర్ చెయ్యాలి, అందులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. 32,000 ఎకరాలు అని అంటే సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మాట్లాడేది ఏంటి అని అంటే ఇప్పుడు నాకు నచ్చిన ఫుడ్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క చోట వెళ్ళి తినడం కంటే కూడా నాకు నచ్చిన ఫుడ్లన్నీ ఒకే ప్లేస్లో ఉంటే వెళ్ళి తినడం ఈజీ అవుతుంది కదా అన్న కాన్సెప్ట్ కొంతమందిది. ఇప్పుడు మీరు అన్నట్టు న్యాయ రాజధాని 3 రాజధానులు అని అంటున్నారు. ఇప్పుడు నాకు నచ్చిన ఫుడ్ ఒక చోట పెరుగన్నం తినలేను, ఇంకో చోట వెళ్ళి కూర అన్నం తినలేను, ఇంకో చోట వెళ్ళి చికెన్తో తినలేను నేను. సో ఒక్కొక్క చోటుకి వెళ్ళి తినలేను కాబట్టి ఆ 3 ఎక్కడైతే నాకు దొరుకుతాయి అక్కడే వెళ్ళి నేను తింటాను అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వాదన. లాజిక్ ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫరెంట్. నిజ జీవితం వేరు, లాజిక్ వేరు. నాకు ఉంది అర్జెంటుగా, మన ఆంధ్ర రాష్ట్రం సింగపూర్ అయిపోదని, కానీ అర్జెంటుగా అవ్వదు. మా నాయకుడు ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఇడుపులపై దగ్గర నుంచి ఇచ్చాపురం దాకా ఆయన కొన్ని వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. వీళ్ళ పాదయాత్రలా కాదు, వీళ్ళ దొంగ పాదయాత్రలా కాదు. ప్రజల కష్టాలు చూశాడు ఆయన. ప్రజల కష్టాలు చూసినప్పుడు ఆయన ఆలోచనలో మార్పు కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో మీరు ఇంతకుముందు బెల్ బాటమ్ ప్యాంట్ వేసేవాళ్ళం మనం. ఎస్. ఇప్పుడు స్ట్రైట్ కట్ ఎందుకు వేస్తున్నారు ప్యాంటు? డే టు డే టెక్నాలజీ. ఎస్, ఇట్స్ కాల్డ్ స్టైల్. అంతే కదా. అలాగే ఒక ప్యాంటు విషయంలోనే స్టైల్ మారితే ఈ విషయంలో ఎందుకు మారకూడదు? పాయింట్ స్టేట్ ఒకటి కాదు కదా సార్. కాదు కదా. ఎస్. అలాగే మా నాయకుడు కూడా ఇప్పుడు మనకి కావాల్సింది బిల్డింగులు కాదు, మనకు కావాల్సింది పేదవాడు సంతోషంగా ముందు ఉండాలి. మీరు కరోనా తీసుకోండి. ఈ రోజున మేము ఈ స్టాండ్ తీసుకున్నాం కాబట్టి, సంక్షేమానికి పెద్ద పీట వేశాం కాబట్టి కరోనాలో కూడా మనందరం కూడా ఇంట్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్లో ఉన్నాడు తలుపులు వేసుకొని, అబ్బా కొడుకులు ఇద్దరు తలుపులు వేసుకొని హైదరాబాద్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నాడు. మనందరం కూడా ఇంట్లో ఉన్నాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమానికి పెద్దపీట వేయడం వల్ల కరోనాలోని మనందరం కూడా ఇంట్లో ఉన్నా తుమ్మితే భయం, దగ్గితే భయం, మాస్క్ పెట్టుకుంటే భయం, పక్కోడు దగ్గితే భయం. అటువంటి పరిస్థితుల్లో కూడా మానవ మనుగడే ప్రశ్నార్థకంగా అయిపోయిన రోజుల్లో కరోనా టైంలో ముఖ్యంగా ఆ 2 సంవత్సరాల్లో ఎవరూ కూడా ఆకలితో చనిపోలేదు. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఏ గ్రామంలో కానీ, ఏ కార్పొరేషన్లో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో కానీ చిత్తూరు నుంచి అనంతపురం దాకా, లేకపోతే అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా ఏ పేదవాడు కూడా ఆకలితో చనిపోలేదు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగలేదు. మనందరం ఇంట్లో ఉంటే ఒక్కడ మాత్రం బయటకు వచ్చి అన్ని కార్యక్రమాలు ఇచ్చాడు. ఆ ఒక్కడే ఎవరు? వాలంటీర్. సో ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. రాజమౌళికి ఒక ఫ్లైటు చంద్రబాబు నాయుడు హయాంలో, గ్రాఫిక్స్ ఒక చార్టెడ్ ఫ్లైటు, ఇంజనీర్లకి ఒక చార్టెడ్ ఫ్లైటు, ప్లానింగ్ ఒక సినిమా, ఒక గ్రాఫిక్, ఈనాడులోనే ఒక గ్రాఫిక్,
ఆంధ్రజ్యోతిలో ఒక గ్రాఫిక్. జపాన్ వెళ్తే నేను జపాన్లాగా చేస్తాను అమరావతి, సింగపూర్ వెళ్తే నేను సింగపూర్లా చేస్తాను అమరావతి, ఇస్తాన్బుల్ వెళ్తే నేను ఇస్తాన్బుల్లాగా చేస్తాను అమరావతి. అంతా అబద్ధాలు. అలా ఆ షో నడిపారు. వాళ్ళకి పచ్చ మీడియా ఉంది కాబట్టి అబద్ధాన్ని అంతగా నడిపారు. ఇంకెవరు అలా నడపలేరు. జనాలు అంత పిచ్చోళ్ళేం కాదే, మీడియాలో చూసి ప్రలోభం చెందే అంత పిచ్చోళ్ళేం కాదే. పిచ్చోళ్ళు కాదు కాబట్టి పగలు కొట్టారు. 2019లో పిచ్చోళ్ళు కాదు కాబట్టి పగలు కొట్టారు. కానీ వాళ్ళు చేస్తుంది మోసం అని మాకు తెలుసు. ఎందుకంటే మీకు మాట చెప్తాను చూడండి. ఈ పేపర్లు చూసి, ఈ మీడియాలు చూసి కొంతమంది మా శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా కొంతమంది అమరావతి డెవలప్ అయిపోతుంది, ఈ గ్రాఫిక్ బొమ్మలు చూసి, ఇవన్నీ చూసి అంటే వాళ్ళకి నేను చెప్తున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ న్యూట్రల్స్ కొంతమంది నేనే స్వయంగా ఒక మినీ వ్యాన్ వేసి నేను వాళ్ళని అమరావతి తీసుకెళ్ళాను. అంటే నాలాంటి వాడు కూడా అంటే చూడండి మీడియా ప్రభావం ఎలా ఉందో, ఎల్లో మీడియా తాలూకు ప్రభావం. నాకు కూడా అనిపించింది, నేను కూడా తప్పు అనుకుంటున్నానా, పోను మనం కూడా ఒకసారి వెళ్దాం, తప్పే ఉంది ఏమో, నేనని అనుకుంటుంది కూడా తప్పేమో అని నేను కూడా ఒక వ్యాన్ వేసుకొని ముందు నా కారు పెట్టుకొని వ్యాన్లో కొంతమందికి ఒక 40 మందికి ఎక్కించుకొని అమరావతి వెళ్ళాను. వాస్తవం ఇది ఎవరికి తెలియదు, అంటే మా వాళ్ళకి తెలుసు. మధ్యలో టిఫిన్లు చేసాం, అంతా అయిపోయింది. విజయవాడ చేరుకున్నాం. బండి వెళ్తుంది. మంగళగిరి దాటిపోయింది, ఉండవిల్లి దాటిపోయింది, గుంటూరు దాటిపోయింది, వెళ్తున్నాం. అమరావతి వచ్చేసాం, అమరావతి కూడా దాటిపోయింది, వెళ్తున్నాం. ఎక్కడ ఏది కనిపించట్లేదు. నాకు సినిమా అర్థమైపోయింది, తప్పులు ఏం లేదు, నేను ఊహించిందే నిజమైంది, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు గ్రాఫిక్లు చూపించారు, ఇక వాళ్ళకు కూడా అర్థం కావాలి, ఇంకా నిర్ణయం వాళ్ళకే అని అలా వాళ్ళు నేను అబ్జర్వ్ చేస్తాను. బస్సులో వాళ్ళు కూడా చూస్తున్నారు, ఇదేంటిది ఇక్కడ ఈ ఏరియాలో గ్రాఫిక్ చూపించారు కదా, బిల్డింగ్ ఏది లేదు, ఇల్లు ఇక్కడ ఇంకో బిల్డింగ్ అన్నారు లేదు, అంత ఖాళీ స్థలమే, ఎక్కడ చూసినా ఖాళీ స్థలమే. ఒకళ్ళైతే పాపం తెలియక ఆ బస్సు ఆపేసి, ఆ మినీ వ్యాన్ ఆపేసి పొలంలోకి వెళ్ళిపోతే పొలంలో ఎంత దిగిపోయింది కాదు. అప్పుడు అర్థమైంది ఇది వాస్తవం. ఇదంతా ఎల్లో మీడియా తాలూకు సృష్టి, ఇదంతా చంద్రబాబు నాయుడు తాలూకు డ్రామాలు. ఇవన్నీ ప్రాక్టికల్గా మేమంతా చూసిన తర్వాతే మేము జనాలకు చెప్పడం జరిగింది. జనాలు కూడా తెలుసుకున్నారు. అంతెందుకు, మరి అమరావతిలో ఉన్న ప్రజలు కూడా ఆమోదించలేదు. ఆ సీట్ కూడా వాడగొట్టారు కదా, చంద్రబాబుని ఎందుకు వాడగొట్టారు, అక్కడున్న లోకల్ సీట్ కూడా ఎందుకు వాడగొట్టారు, ఏమి జరగలేదు కాబట్టి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందండి. అమరావతి పేరు చెప్పుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు బాగుపడ్డారు, చంద్రబాబు నాయుడు బాగుపడ్డాడు, చంద్రబాబు నాయుడు బినామీలు బాగుపడ్డారు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఉపయోగపడలేదు. రాజధాని అనేది వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి కోసం సృష్టించినటువంటి ఒక అంశము మాత్రమే. అందులో వాళ్ళకి రాష్ట్రం తాలూకా ప్రయోజనాలు వాళ్ళకి ఏమీ లేవు. సొంత ఇల్లు ఇంతవరకు చంద్రబాబు నాయుడికి లేదు. విజయవాడలో, హైదరాబాద్ నుంచి మేనేజ్ చేస్తారు. అతని రాష్ట్రం కోసం మాట్లాడడం అంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక అంశం అంటే ఇది అవుట్ ఆఫ్ సిలబస్, ఇది నా పర్సనల్ క్వశ్చన్, నేను అడగాలి అనుకుంటున్నాను, యాజ్ యాంకర్గా నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థే మాకు బ్యాక్ బోన్. డెఫినెట్గా రానున్న 2024లో మళ్ళీ అధికారంలోకి మేమే రాబోతున్నాం, ఈ ఒక్క చాలు అని మీరు చెప్తూ ఉంటారు. మీకు అపోజిషన్లో ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే 2024 ఎలక్షన్లో ఇదే వాలంటరీ వ్యవస్థ, ఇదే సచివాలయం వ్యవస్థ వాళ్ళని అధికారం దించబోతుంది అని మాట్లాడుతూ ఉంటారు. ఏంటి సార్ అసలు ఈ రెండింటి మధ్యన ఎందుకంత తిరుగుతూ ఉంటుంది టాపిక్ అంతా? తెలుగుదేశం పార్టీ మాటలు, జనసేన మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ప్రజాద్రోహులు. వాళ్ళ అధికారమే లక్ష్యంగా
ఇష్టం వచ్చిన మాట్లాడేస్తున్నారు. ఇక మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తలకు అక్రమ సంబంధం కోసం నేను చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలుసు. 100% ఈరోజు వాలంటీర్ వ్యవస్థ బ్యాక్ బోన్, 100% ఈరోజు సచివాలయ వ్యవస్థ బ్యాక్ బోన్. వైసీపీ పార్టీకి బ్యాక్ బోనా కాదో పక్కన పెట్టండి, ప్రజలకు బ్యాక్ బోన్, ప్రజలకు బ్యాక్ బోన్. ఈ వాలంటీర్ వ్యవస్థలకు విలువ, ఈ సచివాలయ వ్యవస్థలకు విలువ డబ్బున్న వాళ్ళకి తెలియదు, పెద్ద పెద్ద మేడల్లో ఉంటున్న వాళ్ళకి తెలియదు, పెద్ద పెద్ద ఏసీ కారుల్లో తిరుగుతున్న వాళ్ళ కోసం తెలియదు. ఒకసారి మీరు సచివాలయ వ్యవస్థ వల్ల ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందో మీరు ఒకసారి చూడండి. ఇంతకుముందు ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కావాలన్నా, ఏదైనా ఒక గ్రామానికి సంబంధించి కానీ వార్డుకు సంబంధించి కానీ ఏదైనా కావాలంటే ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ, మెడికల్ డిపార్ట్మెంట్ చుట్టూ, పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ చెప్పులేరిపోయినట్టు తిరిగేవాళ్ళు ప్రజలు లంచాలు ఇచ్చుకొని. ఈ రోజున అటువంటి పరిస్థితే లేకుండా అదే గ్రామంలోని, అదే వార్డులోని సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఒక కొత్త విప్లవాత్మకమైనటువంటి పరిపాలనకి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి అసలు మనసు ఉందా? చంద్రబాబు నాయుడు పొద్దున్నో మాట్లాడతారు, మధ్యాహ్నమో మాట్లాడతారు, రాత్రి ఒక మాట్లాడతారు. అండ్ కమింగ్ టు శ్రీకాకుళం నియోజకవర్గం, పెద్దపాడులో ఒక కాలనీకి త్రాగునీటి సమస్య ఏదైతే ఉందో దాన్ని మీరు పర్సనల్గా తీసుకొని అది క్లియర్ చేశారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడితే దే ఆర్ ఫీల్ వెరీ సో హ్యాపీ. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక సమస్య ఇట్స్ డన్, క్లియర్ అయిపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు. ఏంటి సార్ దీని గురించి? అది నా బాధ్యతగా నేను చేశాను. పెద్దపాడే కాదు, ఏ గ్రామంలో అయినా, కార్పొరేషన్లో ఏ లిమిట్లో ఏ సమస్య ఉన్నా, ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా, ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా, నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ నాకు చేతనైనంతవంటి సాయం చేయడమే నా తాలూకా. అయితే ఏంటంటే నేను పని అయిన దాకా విడిచిపెట్టను. అంటే పని అయిన దాకా నిరంతరం అధికారులతో మాట్లాడడం, ఫాలోఅప్ చేయించడం. ఎందుకంటే ఇప్పుడు పని చేయడం అంటే ఇప్పుడు ఫాలోఅప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒకసారి చెప్పేస్తే అలాగ అవ్వటం లేదు, నిరంతరం ఫాలోఅప్ చేయాలి. నేను ఆ ఫాలోఅప్ చేస్తాను. ఎందుకంటే ప్రజలు మనకు నమ్మి ఓటు వేశారు, ప్రజలకు మనకు నమ్మి మనకు అవకాశం ఇచ్చారు. మనం చేయకపోతే ఎలాగా అనేది నా తాలూకా పర్సనల్ ఒపీనియన్. అందుకే నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నేను మిగతా పిల్లల్లాగా, మిగతా వారసుల్లాగా అమెరికాల్లోనో హైదరాబాదులోనో నేను ఉండను. అండ్ ఐఎమ్ నాట్ సన్సెట్ ఆర్ సన్ రైజ్. ఐఎమ్ నాట్ ఎ పార్ట్ టైమ్ పొలిటీషియన్. నేనేం ఇప్పుడు కూడా నేను పొలిటీషియన్ కాదు. ఐఎమ్ నాట్ ఎ పార్ట్ టైమ్ మ్యాన్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డైరెక్ట్ అటాక్? అంటే నేను రాజకీయాల్లో ఉన్నమాట వాస్తవం, బట్ ప్రత్యక్ష రాజకీయాలు నేను ఇంతవరకు వెళ్ళలేదు. అదే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అది మీరు మా కార్యకర్తలకు అడగాలి. కార్యకర్తలని మా కార్యకర్తలకి, నాన్నగారి అభిమానులకి, నాన్నగారి శ్రేయోభిలాషులకి, జిల్లాలో ఉన్న నాన్నగారి అభిమానులు కానివ్వండి, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాన్నగారి అభిమానులకు కానివ్వండి, ఇప్పుడు లేకపోతే నర్సనపేటలో ఉన్నటువంటి నాన్నగారి అభిమానులకు కానివ్వండి, మీరు అడగాలి. ఆ ప్రశ్న మీరు వాళ్ళకే అడగాలి. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూకి, మీ ఇంటర్వ్యూ అని చెప్పినప్పుడు బిఫోర్ డేనే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఏం తెలియకుండా బ్లైండ్గా వచ్చి నేను ఇక్కడ కూర్చోలేను. కొంచెం బ్యాక్గ్రౌండ్ అక్కడ జరిగితే మిగతా బ్యాక్గ్రౌండ్ కార్యకర్తలను అడిగింది వేరు, ప్రజలను అడిగింది వేరు. నేరుగా ప్రజల దగ్గరకు వచ్చి ఇప్పుడు వంశధారకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదో, ప్రతి ఇంటికి కుళాయి కానీ, పలాస హాస్పిటల్ కానీ, ఇలా ప్రతి అంశం దగ్గరికి వెళ్ళి నేను క్షుణ్ణంగా మాట్లాడి ప్రజల దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఓకే ఇప్పటివరకు పరోక్షంగా ఉన్నారు, ఇంకా టైము ఆసన్నమైందేమో ప్రత్యక్షంగా రావడానికి అని ప్రజల దగ్గర నుంచి నాకు అనిపించింది. సో వాళ్ళ తరపున ఇప్పుడు నేను అడుగుతున్నాను. అందుకనే వాళ్ళు అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు వస్తారు. మీరు అడగడంలో తప్పు లేదు ఆదిత్య గారు. కాకపోతే ఏంటంటే నేనేమి ప్రజల మీద కానీ, ముఖ్యంగా మా క్యాడర్ మీద కానీ నేను రుద్దాలు అనుకోవట్లేదు. నన్ను వాళ్ళు ఆహ్వానిస్తే అప్పుడు డెఫినెట్గా నేను ఆలోచిస్తాను. నిర్ణయం వాళ్ళకే.
నేను కూడా ఈ రోజు కూడా మా నాన్నగారికి నాకు ఈ పదవి కావాలి ఎప్పుడు నేను అడగలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ అందరికీ తెలియాల్సింది, మేము ఇంట్లో కూడా ఎప్పుడు రాజకీయాలు మాట్లాడాం. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే చెప్తాను నాన్నగారికి, ఇగోండి ఈ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అంటే నియోజకవర్గంలో డెవలప్మెంట్కి సంబంధించి కానీ సంక్షేమానికి సంబంధించి కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్తాను, ఈ ఇబ్బంది ఉంది, మీరు సార్ట్ అవుట్ చేయాలి. లేకపోతే నాన్నగారికి కొంతమంది కొన్ని విషయాలు చెప్పలేకపోతారు, నాకు చెప్తారు, ఆ విషయాలు నాన్నగారికి చెప్తాను అంతే తప్ప పాలిటిక్స్ మేము ఏ రోజు కూడా ఇంట్లో మాట్లాడడం, బెడ్రూమ్లో మాట్లాడడం, డైనింగ్ టేబుల్లో మాట్లాడడం, లివింగ్ రూమ్లో మాట్లాడడం. సో నాన్నగారు కూడా ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు, మీరు కూడా అడుగుతారు బట్ వస్తావా అని, అంటే ఏంటి అంటే వస్తావని అంటే నేను వస్తావా ఉంటావా నువ్వు చెయ్యాలి నువ్వు చేస్తావని నాకు క్యాడర్ అడిగితేనే నేను ఆలోచిస్తాను. ఓకే, నాకు నేనుగా వాళ్ళకి అడగను, లేకపోతే వాళ్ళు నాకు అడగాలని నేను ఎవరితో మీడియేటింగ్ కూడా చేయను. సూపర్. వాళ్ళు ఆహ్వానిస్తే డెఫినెట్గా ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ రోజున మా ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ రెండు కళ్ళుగా ఎలా భావిస్తున్నానో ప్రజలు కార్యకర్తలు రెండు కళ్ళుగా నేను భావిస్తున్నాను. అండ్ కమింగ్ 2024 ఎలక్షన్స్లో మరి మీ అపోజిషన్ లీడర్ని ఎలా ఎదుర్కోబోతున్నారు అసలు? అంటే ఇప్పుడున్న సంక్షేమం కానీ లేకపోతే ఇప్పుడున్న డెవలప్మెంట్ చూపించి అది ఓకే, కానీ ఇప్పుడు అవతల వాళ్ళు కూడా ఎలా అయినా అధికారం చేజిక్కించుకోవాలనే ఎవరికైనా ఉంటుంది ఒక రాజకీయ నాయకుడికి. సో మరి వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు ఇక్కడ ప్రత్యక్షంగా? మీరు మంచి ప్రశ్న వేశారు. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మీ అపోజిషన్ వాళ్ళు ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఎవరైనా అంతే కదండి, ఇప్పుడు ఎలా వాళ్ళే కదా మీరైనా, కానీ ఎవరైనా అధికారంలోకి రావాలి. మేము ఎలాగైనా ఏది చేసైనా అధికారంలోకి రావాలని మేమైతే ప్లాన్ చేసుకుంటాం. అంటే ఫ్రమ్ మై సైడ్ ఎలాగైనా అనేది నెగిటివ్ వర్డ్ కాదు, నెగిటివ్ వర్డ్ కాదు, మంచి చేసి మేము ప్రజలకి చేసింది చెప్తాము, ప్రజలకు చేసింది మేము వివరిస్తున్నాము. ఏ లక్ష్యంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం అయ్యాయో ఆ సఫలీకృతమైనటువంటి ప్రతి ఫలాన్ని ప్రజలకు మేము వివరిస్తున్నాము. మనకి కొన్ని 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 డెవలప్మెంట్స్, ఈ సంక్షేమంలో జరిగిన కొన్ని డెవలప్మెంట్స్ మనకి ఇప్పుడు అర్థం కావు. చాలామందికి ఏముందిలే అని కొంత చులకనగా మాట్లాడతారు, కానీ పని జరిగిపోతుంది కాబట్టి ఆ విషయం తెలియటం లేదు. ఈ రోజున వాలంటీర్ పొద్దున్న 7 గంటకి మనకు వచ్చేసి అన్నీ ఇస్తున్నాడు కాబట్టి మనకు దాని విలువ తెలియటం లేదు. ఇవి ఆగిపోయిన రోజున ప్రజలకు తెలుస్తారు. ప్రజలు ఆల్రెడీ ఒక ఐడియాకి వచ్చారు, ఒక డెసిషన్కి వచ్చారు. నిజమే, ఇవి ఆగిపోయిన రోజున మనకు విలువ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, ఆ కుటుంబం కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, ఇంకోళ్ళు ఎవరికి నిలబెట్టుకోరు. అంటే ప్రజలు ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చారు. మహిళా సోదరీమణులు కానీ, అవ్వ తాతలు కానీ, చిన్నపిల్లలు కానీ, చిన్నపిల్లలు నాకు ఆశ్చర్యం అండి. చిన్నపిల్లలు వాళ్ళు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. జగన్మామ అని వాళ్ళంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. దాని ఫలాలు అలా ఉన్నాయి. మాకు కాన్ఫిడెన్స్. మాకు పోరాటం కొత్త కాదు, మాకు అధికారం కొత్త కాదు, లేకపోతే ప్రతిపక్షం కొత్త కాదు, ఎమ్మెల్యే పదవులు కొత్త కాదు, మంత్రి పదవులు కొత్త కాదు. బట్ మేము కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ఈరోజు పాలన అలాగే జరిగింది. అభివృద్ధితో పాటు ఒట్టినే అభివృద్ధి లేదని మాట్లాడుతున్నారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర రమ్మనండి, నేను కూడా అక్కడికే వస్తాను. ఎవరు అభివృద్ధి చేశారో ఈ జిల్లాని, శ్రీకాకుళం నియోజకవర్గానికి ఒక డిబేట్ పెట్టమనండి, గుడిలోనే ఒక డిబేట్ పెట్టమండి. నిన్నెవరో తెలుగుదేశం నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోడ్డు వెయ్యలేదు, ధర్మాన ప్రసాదరావు గారు అభివృద్ధికి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు గారు అభివృద్ధికి వ్యతిరేకం ఏమిటి? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ధర్మాన ప్రసాదరావు గారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్క అభివృద్ధి చేయలేదు, ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క బ్రిడ్జి తేలేదు, రోడ్డు వైండింగ్స్కి వ్యతిరేకం. వాళ్ళు చేసేది ఒకటే, ధర్నాలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం,
గొడవలు సృష్టించడం, మేము అభివృద్ధి చేస్తే మేము రోడ్డు వైండింగ్లు చేస్తే విగ్రహాలు పెట్టుకోవడం, పార్టీ ఆఫీసులు కట్టుకోవడం, అక్కడికి వెళ్ళి మళ్ళీ ధర్మాన ప్రసాదరావు గారిని విమర్శించడం. దాహమో రామచంద్ర అని శ్రీకాకుళం కార్పొరేషన్ ప్రజలు అల్లాడిపోతుంటే ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టించుకోలేదు. కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు పట్టించుకోలేదు, మంత్రులుగా చేసిన వాళ్ళు పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ధర్మాన ప్రసాదరావు గారు, అప్పటి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు సెంట్రల్లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉంటే 40 కోట్ల రూపాయలు ఢిల్లీ వెళ్ళి ఒక 30 రోజులు ఫాలోఅప్ చేసి 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి శ్రీకాకుళం టౌన్కి 24 గంటల వాటర్ స్కీమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఎవరైనా చేశారా? అసలు ఈ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా? సార్, నేననేవాడిని కానీ ఒక మనిషి అనేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ లేదు, అలాని నచ్చకపోవాలని రూల్ లేదు. సో నేను మీ ఇంటర్వ్యూ అని చెప్పినప్పుడు మీ గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నేను చేసుకున్నప్పుడు సార్ గురించి కొంతమంది నెగిటివ్గా మాట్లాడతారు, కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. సో పాజిటివ్ ఏం మాట్లాడారనేది చాలా వరకు నేను ఇంటర్వ్యూలో అడగగలిగాను. ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ కూడా అడగాలని నాకు అనిపిస్తుంది. సో స్ట్రైట్ క్వశ్చన్, మీరు రాజకీయం కంటే కూడా బిజినెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనే ఒక టాక్ నాకు వినిపించింది. ఏమంటారు దీన్ని అసలు? ఏమండి ఆదిత్య గారు, నేను వ్యాపారానికి ప్రయారిటీ ఇచ్చానా రాజకీయానికి ప్రయారిటీ ఇచ్చానా అనేది పక్కన పెడితే, ఈరోజు రాజకీయంలో ఉండాలనుకునేవాళ్ళు, ప్రజల మధ్య ఉండాలనుకునేవారు వ్యాపారం చేయాలి. అది న్యాయంగా వ్యాపారం చేయాలనేది మా నాన్నగారి తాలూకా ఉద్దేశం. మేము అదే పాటిస్తున్నాం. నేనేదో వ్యాపారం హైదరాబాదులోనో లేకపోతే విదేశాల్లో నాకు వ్యాపారాలు లేవు. నేను గర్వంగా చెప్తున్నాను, మన జిల్లాలోనే నాకు వ్యాపారం ఉంది, గ్రానైట్ వ్యాపారం ఉంది. గ్రానైట్ వ్యాపారం ధర్మాన రామ్మనోహర్ నాయుడు, ధర్మాన ప్రసాదరావు గారు వచ్చిన తర్వాత గ్రానైట్ పుట్టలేదు. మా నాన్నగారు పుట్టక ముందు నుంచి, నేను పుట్టక ముందు నుంచి, మీరు పుట్టక ముందు నుంచి గత 60-70 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ వ్యాపారం ఉంది. మేము న్యాయంగా లీజులు తెచ్చుకొని డెడ్ ఎంట్లు కట్టుకొని శ్రీకాకుళం నడిబొడ్లోనే 80 ఫీట్ రోడ్లోనే రెంటెడ్ ఆఫీస్ తీసుకొని, యు అండర్లైన్ మై వర్డ్, రెంటెడ్ ఆఫీస్. మా సంస్థ పేరు విర్జిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్. రెంటెడ్ ఆఫీస్ 80 ఫీట్ రోడ్. మేము రెంటెడ్ ఆఫీస్ తీసుకొని న్యాయంగా మేము వ్యాపారం చేసుకుంటున్నాం. అది తప్ప? నేను ఓన్లీ సన్. ఒక పక్కన నియోజకవర్గంలో సమస్యలు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఫాలోఅప్ చేయడం కానీ, అలాగే వ్యాపారంలో ఉన్న సమస్యల మీద కానీ, ఇవన్నీ కూడా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. మేమేమి లంచాలు తీసుకోలేదు, మేమేమి కబ్జాలు చేయలేదు, మేమేమి ట్రాన్స్ఫర్స్లో ఇన్వాల్వ్ అవ్వము, మేమేమి దందాలు చేయం. ఈరోజు వరకు నేను వ్యక్తిగతంగా అయితే ఈరోజు వరకు గవర్నమెంట్ కారు ఈరోజు వరకు నేను ఎక్కలేదు. నాకు అనవసరం. సో 100% రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళు కరప్షన్ చేయకూడదు. రాజకీయాల్లో ఉండాలంటే వ్యాపారం చేసుకోవాలి. ఒకవేళ వ్యాపారంలో నష్టం వస్తే అప్పో చేసుకొని మళ్ళీ వ్యాపారం పెట్టుకొని బ్యాంక్ లోన్స్ తీసుకొని వ్యాపారం సక్సెస్ రేట్లోకి తీసుకెళ్ళి రాజకీయం చేయాలి. మేము అదే చేస్తున్నాం. మేబీ మారుతున్న టెక్నాలజీ అవ్వచ్చు అండ్ ఉడుకు రక్తం అవ్వచ్చు, దాన్ని ఎలా అయినా కన్సిడర్ చేయొచ్చు. ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి లేకపోయినా కూడా పరోక్షంగా వెనకాల నుండి, నాన్నగారి వెనకాల నుండి రాజకీయాలు నడిపించుకుంటున్న ఒక క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్ని కాస్త సైడ్ చేశారు అనే వాదన కూడా ఉంది మీ మీద. ఏమంటారు? ఇది ఈ వాదనను అయితే నేను ఏకీభవించను. నిప్పు లేనిది పొగరాదంటారు కదా. నిప్పు లేనిది పొగరాదు, కరెక్టే.
కానీ నిప్పు పెట్టొచ్చు కదా, నిప్పు పెట్టొచ్చు కదా. ఒకడు నిప్పు పెట్టి ఆ నిప్పు నేను పెట్టానని చెప్పొచ్చు కదా. సో రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా ఇటువంటి విమర్శలు వస్తాయి. కానీ అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ధర్మాన ప్రసాదరావు గారు అనేది ఒక ఇండస్ట్రీ. నా లెక్క ప్రకారం ఎంతోమంది ఈ ఇండస్ట్రీలో చాలామంది అంటారు ధర్మాన ప్రసాదరావు గారు ఒక ఇండస్ట్రీ అంటారు, కొంతమంది అయితే ధర్మాన ప్రసాదరావు గారు ఒక స్కూల్ అంటారు. మీరు ఎలాగైనా తీసుకోండి, ఈ ఇండస్ట్రీలో కానీ ఈ స్కూల్లో కానీ ధర్మాన ప్రసాదరావు గారు ఎంతోమంది లీడర్స్ని తయారు చేశారు. కొంతమందిని ఎమ్మెల్యేని చేశారు ధర్మాన ప్రసాదరావు గారు, కొంతమందిని మంత్రులు చేశారు ధర్మాన ప్రసాదరావు గారు, ఎంతోమంది నాయకులు చేశారు ధర్మాన ప్రసాదరావు. సో 100% ఎవరినో పక్కన పెట్టడం కానీ అలాంటిది. వీఆర్ ఆల్ వన్. మేము అంత క్లీన్గా ఉన్నాం కాబట్టి, అంత నిబద్ధతతో ఉన్నాం కాబట్టి ఈరోజు మా నియోజకవర్గంలో మా సొంత పార్టీలో ఏ ఇష్యూస్ లేవు. ఎక్కడైనా ఉంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే అది ప్రతి దగ్గర ఉంటాయి. భార్యాభర్తల మధ్యన లేవా, అన్నదమ్ముల మధ్యన లేవా, పార్ట్నర్స్ మధ్యన లేవా, పోనీ మీ మీడియా రంగంలో లేవా? మీరు ఒక క్వశ్చన్ ఇస్తే బాగుంటుంది అంటారు, ఇంకో క్వశ్చన్ ఇస్తే బాగుంటుంది అంటారు. అభిప్రాయ భేదాలు. అలాగే ఎక్కడైనా అభిప్రాయ భేదాలు ఉంటాయేమో కానీ ఎవరినో పక్కన పెట్టేయడం, ఎవరినో తోసేయడం. ఈ రోజున మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఎవరినో పక్కన పెట్టడం వల్ల మేము ఈ స్థాయిలో లేము, లేకపోతే ఎవరినో తోసేయడం వల్ల ఈ స్థాయిలో లేము. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడం వల్లే ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి బిజీ షెడ్యూల్లో కూడా, అంటే నాన్నగారిని రిప్రజెంట్ చేస్తూ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు కాస్త టైం ఇచ్చినందుకు పర్సనల్గా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అడిచ్చి గారు.